ఫ్రీగా కావాలి. ఆ విద్యా వైద్యం కూడా ఫ్రీగా లేకుండా మీరేదో చేస్తాము, ఏ అన్నదాత సుఖీభవ 5,000 వేసి అన్నదాత సుఖీభవ అంటే ఎట్లా? విద్య కావాలి, ప్రతి మనిషి ఇంగ్లీష్ చదువుకోవాలని గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ పెట్టారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కంప్లీట్గా క్లోజ్ అయిపోయే సమయం వచ్చింది. అలాగే ఇప్పుడు కాలేజీలు కట్టారు, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కట్టిస్తే మీరు ఎక్కడో ఇప్పుడు 300 అడుగులు స్టాట్యూ పెడతామంటున్నారు ఎన్టీఆర్ గారిది. ఆ స్టాట్యూ పెట్టండి, తప్పులేదు, కానీ దానికి పెట్టే డబ్బు అయితే ఈ మెడికల్ కాలేజీకి పెడితే అనేక మంది పేదలకి ఫ్రీ సీట్లు రావడానికి కానీ మెడికల్గా చదువుకుని ఈ గవర్నమెంట్కి మన రాష్ట్రం ఎంతో ఉన్నత స్థితికి వెళ్తుంది. చాలామంది మెడికల్ విషయంలో డబ్బులు కట్టుకోలేక ఆ స్తోమత లేక ఉన్న పేద ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటిది ఎడ్యుకేషన్ ఇవ్వండి. మీరు గవర్నమెంట్ ఇవ్వాల్సిందేంటి? ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడిసిన్, అది ఇవ్వండి. అది కాకుండా ప్రైవేటీకరణ చేస్తే రేపు తీసుకున్నవాడు ఏం చేస్తాడు? వాడు ఇంకా డబ్బులు దండుకోవడానికే చేస్తాడు, కానీ ఫ్రీగా ఏం సీట్ ఇవ్వడు కదా. మరి అలాంటప్పుడు ఎలా చేస్తారు వీళ్ళు? అది చేయడం కరెక్ట్ కాదు, అసలు పద్ధతే కాదు అది.